నడివాడ గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు. 3 రోజుల నుంచి ప్రచారం గూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? ప్రజల నుంచి గవర్నమెంట్ నుంచి పథకాలు వస్తున్నాయి కాబట్టి సరే నాకు కూడా మంచి స్పందన ఉంది. గతంలో నేను సర్పంచ్ చేసిన, అప్పుడు చాలా పనులు చేసిన. ఇప్పుడు కూడా జనం చేస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు సన్న బియ్యం అయితేంది, ఫ్రీ బస్ అయితేంది, గ్యాస్ గ్యాస్ కరెంట్ అయితేంది, అన్ని గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకా కూడా ఇస్తారని ఆశతోటే జనం కూడా మన ఊళ్ళో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు వేస్తారు. నేను ఇన్ని అవుతా. మొత్తం ఎంతమంది వార్డు మెంబర్లను పోటీ చేయించారు? ఎంతమంది గెలిచే అవకాశం? వార్డు నెంబర్లు 8 మంది చేసారు. 8 మంది గెలుస్తారు. ఇంతవరకు ఎవరైనా యునానిమస్ అయ్యారా? కాలే అది అది కూడా చెప్తాను. మేము ఒప్పుకుంటే అయ్యేదే. కానీ మా వార్డు వాళ్ళకి పోయినాక మాకు ఒట్లు చేసి ఖచ్చితంగా బాడీలో ఉంటాం. లేదంటే సిండికేట్ అయ్యి ఎక్కడికైనా చేసుకుందాం అంటే వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళు గెలుస్తారు. మా వాళ్ళే మేమే ఎన్ని అవుతాం. జనాలకు ఏం హామీలు ఇస్తున్నారు? ఏ పనులు అభివృద్ధి పనులు చేస్తారు గెలిస్తే? సిసి రోడ్లు ఇప్పటికే వేసినాం. ఒక 7-8 రోడ్లు వేసిన మా గవర్నమెంట్ వచ్చిన కాంచి. మళ్ళీ ఉన్నాయి కూడా కంప్లీట్ చేస్తాం ఎమ్మెల్యే గారు ఒక కృషితోటి. రెండోది ఏంటంటే చెయ్యాలి. ఎందుకంటే ఒక పదవికి వచ్చినప్పుడు ఆ పదవికి సార్థకం చూపించాలి. కానీ గెలిచిన ఇంట పంటానని అంటే అది దానికి విలువ ఉండదు. నా నైజం కూడా అదే. నేను ఫస్ట్ గెలిచినప్పుడు ఈ ఊళ్ళో ఏం లేదు. ఓన్లీ ఒక కరెంట్ ఉన్నది. నా చిన్నతనం వచ్చింది 48 వచ్చింది ఇక్కడ కరెంటు. అప్పుడు రామచంద్రరావు గారు మినిస్టర్ అప్పుడు వచ్చింది. ఇక్కడ అప్పటి నుంచి ఏం లేదు. బళ్ళు నేనే చేసిన, గుళ్ళు నేనే చేసిన, రోడ్లు నేనే చేసిన, ప్రతిదీ బావులు తీసిన, బోరింగ్ లేపించిన, ప్రతిదీ నేనే చేసి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం అర్హత ఎక్కువ చేసారు. వాళ్ళ స్థాయిలో అదే నమ్మకంతో జనం నాకు విశ్వాసంగా చేస్తారు. రెండోది ఏంటంటే కేసీఆర్ వచ్చి గ్రామ పంచాయతీలను ఆగం చేసి 2 ఉపయోగించండి. కానీ అయ్యే ఉంటే ఇంకా చాలా అభివృద్ధి చెందారు. అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీనే అభివృద్ధి చేసిన. కరెంటు లేదు, కరెంటు తెప్పించిన. విలేజ్లలో పాపం సురేంద్ర గారిని పట్టుకొని అప్పుడు కరెంట్ వేయించిన, రెడ్డి నాయకుని పట్టుకొని చేయించిన, జీవనధార బాగులు చేయించిన. మోటార్లు లేవు ఇక్కడ. అప్పుడు 200 స్కీమ్ కింద కనీసం 100-150 మోటార్. ఆ యొక్క అభివృద్ధితో మనకు ఇవాళ అవకాశం ఉంది. పోయినసారి కూడా చేసిన. కాకపోతే అధికారం లేకుండా గింగిరాజుకి ఇచ్చిన. ఒక 30 ఓట్లు 70 ఓట్లతో సర్పంచ్ పోయినా. ఎంపీటీసీ 30 ఓట్లతో పోయినా. అయినా కూడా వాళ్ళ అధికారం కాబట్టి వాళ్ళకి వచ్చింది. ఈసారి అధికారం మానేది కాబట్టి మనకు కంపల్సరీ వెళ్తాం. వాళ్ళకి అభివృద్ధి చేసి చూపిస్తాం. మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు మీ గెలుపు కోసం ఎట్లా కృషి చేస్తున్నారు? మీతో పాటు ఎట్లా కలిసి వస్తున్నారు? మా వాళ్ళు చాలా బాగా చేస్తారు. నేను కొద్దిగా ఈ షుగర్ వల్ల కొద్దిగా చిక్కైనా కూడా మా వాళ్ళు తిరిగి అన్ని పనులు బాగానే చేస్తారు. మా కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా వెనక ముందు ఆడే ప్రసక్తి ఉంటుంది. చేస్తారు. ఆడవాళ్ళు మొగోళ్ళు చేస్తారు. దానికేం రంది లేదు. మాకు పక్కన రంగసాపేట ఉంది. వాళ్ళు ఇంకా ఊపు మీద ఉంది. అక్కడ అంతా యూత్ పిల్లగాళ్ళు బాగుంది. ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తాయని మీరు భావిస్తున్నారు? మొత్తం నా అంచనా ప్రకారం అయితే ఒక 1100 ఉన్నాయి. దాదాపు 900 పోలు అవుతాయి. అసలు అవతల వ్యక్తులకు 350-400 పైన మిగతా పడుతుంది.